ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకన్ను నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చిదివా. ఇందులో వనట అనగా బాధ, శోకము అనే అర్థం. లాభం లేదు, ఏ రోజు పావులా రావడం లేదు. సరే, I'm a lucky man. అది చెబుతున్నప్పుడు లయ పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే ప్రేమ, నీ పెదవుల్లో చప్పుడే ముద్దు. ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం, ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏకతాళం. అది చెబుతున్నప్పుడు లయ పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే ప్రేమ, నీ పెదవుల్లో చప్పుడే ముద్దు. వయసొచ్చిన మర్నాడే
కంటికి రాక కుదురన్నది వంటికి లేక నిదరన్నది కంటికి రాక కుదురన్నది వంటికి లేక ఆకలిగా దాహంగా కోగిలిగా మోహంగా బ్రతుకు పంచమని బ్రతిమాలుకునే నమస్కార బాణం అది మొదటి చుంబనం ఏమని పాడను రెండు మనసుల మోగగీతం. ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏకతాళం అది చెబుతున్నప్పుడు లయ పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే ప్రేమ. నీ పెదవుల్లో చప్పుడే ముద్దు తొలి చూపే వలపులకు శ్రీకారం కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం. తొలి చూపే వలపులకు శ్రీకారం కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం. నడిరాతిరి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి నడిరాతిరి ముగ్గులు పెట్టి తెల్లవారని పొద్దులు దాటి ఎండనక వాననక రేయనక పగలనక పులకరింతగా పలకరించిన మల్లె పూల బాణం అది వలపు బంధనం ఏమని పాడను రెండు మనసుల మోగగీతం. ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏకతాళం. అది చెబుతున్నప్పుడు లయ పుడుతున్నప్పుడు నా గుండెల్లో చప్పుడే ప్రేమ. నీ పెదవుల్లో చప్పుడే ముద్దు ఏమని పాడను ఏదని చెప్పను గురు రిలాక్స్ గురు గురు హలో హలో సిస్టర్ వెళ్ళండమ్మా వెళ్ళండి ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి హలో బ్రదర్ వెళ్ళండి ఏముంది ఇక్కడ నథింగ్ అమ్మయ్యా తెలుగు వచ్చిందా పదండి గురు ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే 2 సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు పదండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇక్కడ అందరూ చూస్తున్నారు. కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి ఏమండి సైలెన్స్ నువ్వా ఇవాళ ఆదివారం నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను నిన్ను లేపొద్దని చెప్పానా లేదా వద్దు నువ్వు కూర్చోవద్దు నేనే నిలబడతాను ఏమిటి ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి. ఆ. ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే నీ అతి తెలివి హక్కుపట్టులేతికెళ్ళా ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పనిచేస్తోంది. అలాగా? ఆ తలాడింపు చూడు అర్థం గంగిరెద్ది టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గవిడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు ఇవాళ నీ అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వండి నాకు సిగ్గేస్తుంది. తోసి నీ సిగ్గు చెమడా. ఏమండి? చేతి చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది. ఆ. సాయంత్రం వెళదామా? వద్దే అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది. ఒక రిక్షాలో ఇద్దరం పట్టాం. పోనీ నడిచెడదామంటే 1/2 మైలు దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీ ఇందాక ఎవరినో చంపేసినట్టు కాలొచ్చింది. పొరపాటున లేదన్నాను. అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తాలు దొరికావు. దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళదామా? వెళదాం. తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం. అబ్బా మీరెంత పంచారండి. ఎంత ముద్దస్తున్నారు. నీ ముద్దుకి నీ పెట్టు వదలవే. 3 యువకులు విరిగి ముగ్గు అయిపోయాయి.
కొందరిలా రౌడీజం చెలాయించడానికి కాదు. ఇంకొందరులా ప్రేమ పాఠాలు వల్లించడానిక? అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే. అందుకే నీతో తేల్చుకుందామని వచ్చాను. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్కి రమ్మని చెప్పొచ్చాను. ఆలస్యమైంది. ఆహా, అంతటి